నమస్తే. త్వరలో జరగబోయే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహంతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి క్రమంలో వైఎస్ఆర్సీపీ ఒక అడుగు ముందుగానే వేసిందని చెప్పాలి. అభ్యర్థుల ప్రకటనలో గానీ, ఇన్ఛార్జీల మార్పు గానీ ఏదైనా కావచ్చు, అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ, జనసేన మాత్రం ఇంకా దానికి కసరత్తు పూర్తయింది గానీ అభ్యర్థుల ప్రకటన ఇంతవరకు రాలేదు. ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి రాజకీయ వర్గాల్లో. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వర్గాల్లో ఒక జాబితా వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి ఈ 90 స్థానాలకు అభ్యర్థులు ఎంపిక జరిగింది. దాదాపు వీరే పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. 175 నియోజకవర్గాలకు సంబంధించి 90 సీట్లకు సంబంధించినటువంటి అభ్యర్థులను ప్రకటించారు. త్వరలోనే అధికారికంగా ప్రకటించబోతున్నారు అనేది కూడా ఎక్కువగా చర్చ వినిపిస్తుంది. మిగిలిన 85 సీట్లను ఎందుకు ఉంచారు అనేది ఇక్కడ కీలకంగా మారింది. జనసేనతో పొత్తు పెట్టుకున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ, జనసేన ఆ 85 స్థానాల్లో ఆల్రెడీ కొన్నింటిని జనసేనకు కేటాయించే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో. పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో అభ్యర్థుల ప్రకటన ఉండబోతుంది అనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. మొత్తం 90 స్థానాలకు సంబంధించి చూస్తే గనక అరకు పార్లమెంటు స్థానంలో 4 అలాగే శ్రీకాకుళం పార్లమెంటు స్థానానికి సంబంధించి 3, విశాఖపట్నం 3, విజయనగరం పార్లమెంటు స్థానానికి సంబంధించి 4, అమలాపురం పార్లమెంటు స్థానానికి సంబంధించి 4, ఏలూరు 3, కాకినాడకు 3, నరసాపురం 4. అంటే ఇవన్నీ పార్లమెంటు స్థానాలకు సంబంధించి. నరసాపురం పార్లమెంటు పరిధిలో 4 స్థానాలు, రాజమండ్రి పార్లమెంటు స్థానాల్లో 3, అలాగే బాపట్ల పార్లమెంటు స్థానంలో 5 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించబోతున్నారు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే గుంటూరుకు సంబంధించి 4 నియోజకవర్గాలు, మచిలీపట్నానికి సంబంధించి 4 నియోజకవర్గాలు, నరసరావుపేటకు సంబంధించి 5 నియోజకవర్గాలు, విజయవాడ 5 నియోజకవర్గాలు, చిత్తూరు 6 నియోజకవర్గాలు, నెల్లూరు 4 నియోజకవర్గాలు, ఒంగోలు 4 నియోజకవర్గాలు, అలాగే రాజంపేట 2 నియోజకవర్గాలు, తిరుపతికి సంబంధించి 2 నియోజకవర్గాలు, అనంతపురం 4, హిందూపురం 3, అలాగే కడప పార్లమెంటు స్థానానికి సంబంధించి 4 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించబోతున్నారు అనేది కూడా వార్తలు మనకు అందుతున్నాయి. అలాగే కర్నూలుకు సంబంధించి అయితే 3, నంద్యాల లోక్సభ స్థానానికి సంబంధించి 4, మొత్తం 90 స్థానాలకు అభ్యర్థుల ప్రకటన త్వరలోనే జరగబోతుంది అనేది మనకి వచ్చినటువంటి సమాచారం. అది ముందుగా మనం చూస్తున్నాం స్క్రీన్ మీద. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో అనకాపల్లికి పీలా గోవిందు సత్యనారాయణ, అలాగే మాడుగుల పైలా ప్రసాద్, నర్సీపట్నం చింతకాయల అయ్యన్న పాత్రుడు, పాయకరావుపేట వంగలపూడి అనిత. ఇది అనకాపల్లి పార్లమెంటు స్థానానికి సంబంధించి 4 నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు తెలుగుదేశం పార్టీ తరపున అనేది జాబితా. అలాగే అరకు పార్లమెంటు స్థానానికి సంబంధించి అరకు వ్యాలీ సిఆర్ఈ దన్ను దొర, అలాగే కురుపాం తోయక జగదీశ్వరి, అలాగే పార్వతీపురానికి సంబంధించి విజయ చంద్ర, అలాగే సాలూరు గుమ్మడి సంధ్యారాణి. ఈ అరకు పార్లమెంట్ స్థానానికి సంబంధించి నియోజకవర్గాల్లో ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో తిరుగుతున్నటువంటి జాబితా ఇది. అలాగే ఇక శ్రీకాకుళం చూద్దాం. శ్రీకాకుళంలో 3 నియోజకవర్గాలకు సంబంధించి ఆముదాల వలస కోన రవికుమార్, అట్లనే ఇచ్చాపురం అశోక్ బెందలాం, టెక్కలి కింజరపు అచ్చెన్నాయుడు. ఇక్కడ 3 ఈ నియోజకవర్గాల్లో బరిలో ఉండబోతున్నారనేది మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అలాగే విశాఖపట్నానికి సంబంధించి 3 గాజువాక పల్లా శ్రీనివాసరావు, విశాఖపట్నం ఈస్ట్ వెలగపూడి రామకృష్ణబాబు, విశాఖపట్నం వెస్ట్ గణబాబు. ఈ 3 విశాఖపట్నం పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలు. ఇంకా పూర్తి స్థాయిలో జాబితా కాదు ఇది. 90 నియోజకవర్గాలకు సంబంధించి ప్రకటించబోయే స్థానాలు. అలాగే విజయనగరం చూద్దాం. విజయనగరంలో వచ్చేసి 3 స్థానాలకు సంబంధించి బొబ్బిలి ఆర్వీఎస్కే రంగారావు, బేబీ నాయన, అలాగే గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, రాజాం కోండ్రు మురళీమోహన్. ఇది విజయనగరానికి సంబంధించి. అలాగే అమలాపురం పార్లమెంటు పరిధిలో కొత్తపేట బండారు సత్యానందరావు, మండపేటకు సంబంధించి వెగుళ్ళ జోగేశ్వరరావు, అలాగే ముమ్మిడివరం దాట్ల సుబ్బరాజు, అట్లాగే పి గన్నవరం రాజేష్ మహాసేన
ఈ నలుగురు ఇక్కడి నుంచి పోటీలో ఉండబోతున్నారు అనేది మనకి వస్తున్నటువంటి సమాచారం. ఏలూరు పార్లమెంటు పరిధిలో చింతలపూడి సొంగ రోషన్, దెందులూరు చింతమనేని ప్రభాకర్, అలాగే ఏలూరు బడేటి రాధాకృష్ణ, ఈ ముగ్గురు ఏలూరు పార్లమెంటు స్థానంలో ఈ 3 నియోజకవర్గాలకు సంబంధించి పోటీ చేయబోతున్నారు అనేది వినిపిస్తుంది మనకు బాగా. అలాగే కాకినాడ పార్లమెంటు పరిధిలో జగ్గంపేట జ్యోతుల నెహ్రూ, పెద్దాపురం నిమ్మకాయల చినరాజప్ప, తుని యనమల దివ్య, ఇక్కడి నుంచి వీరు పోటీ చేసే అవకాశం ఉందన్నట్లు మనకు తెలుస్తుంది. అలాగే నరసాపురం ఆచంట పీతాని సత్యనారాయణ, పాలకొల్లు నిమ్మల రామానాయుడు, తణుకు ఆరుమిల్లి రాధాకృష్ణ, అలాగే ఉండి మంతిన రామరాజు, ఇక్కడి నుంచి ఈ నియోజకవర్గాల్లో వీరు పోటీలో ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే రాజమండ్రి పార్లమెంటు పరిధిలో 3 స్థానాలు అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, అలాగే రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి భవానీ, రాజమండ్రి రూరల్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దీనికి సంబంధించి మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే బాపట్లకు సంబంధించి చూద్దాం. అద్దంకి గొట్టిపాటి రవికుమార్, బాపట్ల వేగేసిన నరేంద్ర వర్మ, అలాగే పర్చూరు ఏలూరి సాంబశివరావు, అట్లాగే రేపల్లె అనగానే సత్యప్రసాద్, వేమూరు నక్కా ఆనందబాబు. ఈ బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు ఎవరెవరు పోటీ చేయబోతున్నారు అనేది. అట్లాగే గుంటూరు చూద్దాం. మంగళగిరి నారా లోకేష్, పొన్నూరు ధూళిపాల నరేంద్ర, ప్రత్తిపాడు రామాంజనేయులు బోర్లా, అట్లాగే తాడికొండ తెనాలి శ్రవణ్ కుమార్, వీరు పోటీలో ఉంటారనేది మనకు తెలుస్తుంది. అట్లాగే మచిలీపట్నానికి సంబంధించి 4 నియోజకవర్గాలకు అభ్యర్థుల ప్రకటన వచ్చిందని తెలుస్తుంది. దానికి సంబంధించి మచిలీపట్నం గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు, గుడివాడ వెనిగండ్ల రాము, మచిలీపట్నం కొల్లు రవీంద్ర, అలాగే పెడన కాగిత కృష్ణప్రసాద్, ఇది మచిలీపట్నం పార్లమెంటు పరిధిలో. అలాగే నరసరావుపేట చిలకలూరుపేట ప్రత్తిపాటి పుల్లారావు, గురజాల ఎరపతనేని శ్రీనివాసరావు, మాచర్ల జోలకంటి బ్రహ్మానందరెడ్డి, అట్లాగే సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ, ఇక్కడి నుంచి వీరు పోటీలో ఉంటారు అనేది వినిపిస్తుంది. వినుకొండకు సంబంధించి గొంగుట్ల వెంకట సీతారామాంజనేయులు, ఈయన కూడా నరసరావుపేట పార్లమెంటు పరిధిలో వినుకొండ అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి పోటీలో ఉండబోతున్నారు అనేది వినిపిస్తుంది. అలాగే విజయవాడకు సంబంధించి చూద్దాం. విజయవాడ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జగ్గైపేట శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, నందిగామ తంగిరాల సౌమ్య, తిరువూరు కొలికలపూడి శ్రీనివాస్, విజయవాడ సెంట్రల్ బోండా ఉమామహేశ్వరరావు, విజయవాడ ఈస్ట్ గద్దె రామ్మోహన్, ఇది విజయవాడ పార్లమెంటుకి సంబంధించి. అలాగే చిత్తూరు చూద్దాం. చిత్తూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు చిత్తూరు గురజాల జగన్మోహన్, అలాగే గంగాధర నెల్లూరు విఎన్ థామస్, కుప్పం నారా చంద్రబాబు నాయుడు, నగరి గాలి భానుప్రకాష్, అలాగే పలమనేరు అమర్నాథ్ రెడ్డి, అలాగే పోతలపట్టు డాక్టర్ కలికిరి మురళీమోహన్, వీరు పోటీలో ఉండే అవకాశం కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ వర్గాల ద్వారా మనకి అందుతున్నటువంటి సమాచారం. ఈ లిస్టు కూడా తెలుగుదేశం పార్టీ వర్గాల్లోనే ఎక్కువగా తిరుగుతుంది. దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అట్లాగే నెల్లూరు చూద్దాం. నెల్లూరు పార్లమెంటు పరిధిలో కావలి కావ్య కృష్ణారెడ్డి, నెల్లూరు సిటీ పొంగూరు నారాయణ, నెల్లూరు రూరల్ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఉదయగిరి కాకర్ల సురేష్, ఇది నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి. అలాగే ఒంగోలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి కనిగిరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, కొండేపి దోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, అలాగే ఒంగోలు దామచర్ల జనార్దన్ రావు, ఎర్రగొండపాలెం గూడూరి ఎరిక్సన్ బాబు, వీరు పోటీలో ఉండొచ్చు అనేది మనకి తెలుస్తుంది. అలాగే రాజంపేటకు సంబంధించి 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లు బయటకు వచ్చాయి. పీలేరు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అలాగే రాయచోటి రాంప్రసాద్ రెడ్డి. తిరుపతికి సంబంధించి కూడా 2 పేర్లు బయటకు వచ్చాయి. గూడూరు సునీల్ కుమార్, అట్లాగే సూళ్ళూరుపేట శ్రీపతి బాబు. అనంతపురం చూద్దాం. అనంతపురంలో గుంతకల్ గుమ్మనూరు జయరాం, కళ్యాణ్ దుర్గం అమిలినేని సురేంద్రబాబు, అలాగే తాడిపత్రి జేసీ అస్మిత్ రెడ్డి, ఉరవకొండ పయ్యావుల కేశవ్. ఇది అనంతపురం పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలకు ఎవరెవరు పోటీ చేయబోతున్నారనేది జాబితా. అట్లాగే హిందూపూర్ నందమూరి బాలకృష్ణ, కదిరి కందికుంట్ల వెంకటప్రసాద్, అలాగే పెనుకొండ చూద్దాం సావితమ్మ, ఇది హిందూపురానికి సంబంధించి. అలాగే కడప చూద్దాం. జమ్మలమడుగు భూపేష్ రెడ్డి, కడప మాధవీరెడ్డి, మైదుకూరు సుధాకర్ యాదవ్, అలాగే పులివెందుల బీటెక్ రవీంద్రారెడ్డి,
ఈ వీరు కడప పార్లమెంటు పరిధిలో పోటీ చేసే అవకాశం ఉంది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. అలాగే కర్నూలుకు సంబంధించి చూద్దాం. కోడుమూరు బొగ్గుల దస్తగిరి, అట్లాగే కర్నూలు టీజీ భరత్, పత్తికొండ శ్యాంబాబు, వీరు కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించి పోటీలో ఉండబోతున్నారు అనేది. అట్లాగే నంద్యాల చూద్దాం. ఆలగడ్డ భూమా అఖిలప్రియారెడ్డి, బనగానపల్లి బీసీ జనార్దన్ రెడ్డి, పాణ్యం గౌరు చరితారెడ్డి, అట్లాగే శ్రీశైలం బుద్ధా రాజశేఖర్ రెడ్డి, వీరు ఇక్కడి నుంచి నంద్యాల పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి ఈ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి పోటీలో ఉండబోతున్నారు అనేది మనకి వస్తున్నటువంటి సమాచారం. మొత్తానికి 175 నియోజకవర్గాల్లో 90 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమాచారం ఇది. ఇది తెలుగుదేశం పార్టీ వర్గాల నుంచే బయటకు వచ్చింది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లోనే అధికారికంగా ప్రకటనలు కూడా విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఇప్పటికే జనసేనతో పొత్తు పెట్టుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ సీట్ల సర్దుబాటులో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. దానికి సంబంధించి జనసేనాని కూడా ప్రకటన చేయబోతారు. ఇద్దరు కలిసి సంయుక్తంగానే ఈ ప్రకటన ఉండబోతుంది. వారు ఎక్కడి నుంచి ఏ స్థానం నుంచి జనసేన నాయకులు పోటీ చేస్తున్నారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసే స్థానాలు, దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి ప్రకటన త్వరలోనే ఉండబోతుంది అనేది కూడా పార్టీ వర్గాల ద్వారా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం.